కర్ణుడి పూర్వజన్మ. కర్ణుడు కుంతి గర్భాన జన్మించాడు. కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యప్రసాదమున పుట్టిన కొడుకు. కన్యకు సంతానం తనకు చేటు తెస్తుందని కుంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్ళిపోయింది. అది సూతవంశజుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది. అందులో ఉన్న బాలకుని జూచి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచసాగారు. మరియు కర్ణుని పెంపుడు తండ్రి అగు సూతుడు అస్త్రవిద్యాభ్యాసమునకై రాజకుమారులకు ఎల్ల అస్త్రవిద్య కలపుచు ఉన్న ద్రోణాచార్యులు సకల విద్యలను నేర్పెను, కాని మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రము అతనికి ఇవ్వడానికి నిరాకరించెను. అంతట కర్ణుడు ఎట్లైనా ఆ అస్త్రాలను గ్రహింపవలెను అను తల్పున బ్రాహ్మణ వేషము వేసుకునిపోయి పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద సాంగముగా అస్త్రవిద్య అభ్యసించి ద్రోణునికి ప్రియశిష్యుడు అగు అర్జునుని ఎడల మత్సరము కలిగి ఉండెను. కనుక దుర్యోధనుడు ఈతనిని తనకు పరమాప్తునిగా చేసుకుని అంగదేశ రాజ్యాభిషిక్తునిగా చేసెను. ఈతడు బ్రాహ్మణ వేషముతో పరశురాముని యొద్ద విలువిద్య నేర్చుకొనునప్పుడు ఆయన ఈ దొంగతనమును తెలిసికొని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలింపకపోవునట్లు శాపము ఇచ్చెను.